నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేయర్ కామెంట్స్ పై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు. అవినీతి ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్. కరీంనగర్ జైలులో జైనూర్ ఘటన. ఆదివాసీలు జైలులో 10 మందిని పరామర్శించిన గ్రామస్తులు. బల్దియా నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిన మైత్రి ఛానల్. స్పందించి చెత్తా చెదారాన్ని తొలగించిన అధికారులు. ప్రభుత్వ నిధులు రాకపోవడంతో అభివృద్ధి ఆలస్యం. అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావు శంకుస్థాపన. ఇక వార్తల వివరాలు. కొమరంభీం జిల్లా జైనూరు మహిళా అత్యాచార ఘటన బాధితులు కరీంనగర్ జిల్లా జైలులో ఉన్నారు. వారిని జైనూరుకు చెందిన గ్రామస్తులు, న్యాయవాదులు పరామర్శించారు. గత నెల 30వ తేదీన జైనూరు ఆదివాసీ మహిళపై మగ్దూమ్ అనే వ్యక్తి అత్యాచారం చేసి బంగారం, వెండి ఎత్తుకెళ్లగా సదరు గిరిజన మహిళ స్పృహ తప్పి పడిపోగా స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. మహిళ కోలుకొని వివరాలు తెలుపగా కొందరు ఆదివాసీలు సదరు వ్యక్తి ఇంటిపై దాడికి వెళ్లారు. అక్కడే ఉన్న ముస్లింలు ఆదివాసీలపై దాడి చేశారని న్యాయవాది సతీష్ బాబు తెలిపారు. గతంలో మగ్దూమ్ మరో ఆదివాసీ మహిళను సైతం మోసం చేశాడని చెప్పారు. అంతేకాకుండా స్థానిక ముస్లింలు 22 హిందూ దుకాణాలు తగులబెట్టారని తెలిపారు. ఇందులో 10 మంది కరీంనగర్ జైల్లో ఉన్నారని చెప్పారు. వీరందరి కుటుంబీకులు, బంధువులను కలిశారని చెప్పారు. సమాజంలో ఏమైనా అవినీతి, ఏదైనా ఇబ్బందులైతే నలుమూల ప్రాంతాల కోసం ప్రజలందరికీ తెలియజేయడానికి మీరు చేస్తున్న శ్రమ ఇంత అంత అని కాదు. మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఏదైతే ఇక్కడ రావడం జరిగింది, నేను ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గత 3 సంవత్సరాలు చేశాను. ఏదైతే ఈరోజు జైనూర్ గిరిజన ప్రాంతం, కొమరంభీం గిరిజన గడ్డ ప్రాంతంలో దౌర్జన్యం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఒక ముసలి ఆవిడ పోతుంటే ఆటోలు ఎక్కించుకొని ఆమెను మానభంగం చేసి, చిత్రహింసలు చేసి, మూతిని తుక్కుడలు చేసి మీరు అందరూ చూసింది. ఆమె చనిపోయిందని పడిపోతే అక్కడ ఉన్న గిరిజన సోదరిమణులు అరే మరి ఇది ఏం జరిగిందని ఆమెను లేపి నీళ్ళు తాగించిన తర్వాత ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది అంటే నా మీద ఈ రకంగా జరిగిందని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని పెద్ద మనుషులను అడిగితే ఉల్టా తిరగబడి గిరిజనుల మీద దౌర్జన్యం చేస్తే గిరిజనులు అడగడం తప్ప. మాకు ఒక ఘటన జరిగింది ఇవాళ ముస్లిం తరఫున, దాని వల్లనే దాడి జరిగింది. అక్కడ మా వాళ్ళకు ఒక్కొక్కరికి తీసుకొస్తున్నారు సార్. ఇక్కడ మీరు దయచేసి మీరు కూడా మాకు సహకరించండి. మా కేంద్రం అయితే ముస్లిం వాళ్ళకు మాకు దాడి జరిగింది సార్. వాళ్ళైతే మా అమ్మాయిను వాళ్ళు మధ్యాహ్నం పట్టుకొని వాళ్ళకు చంపి పడేస్తే అది చచ్చిపోయింది అన్నారు ఏమో. మళ్ళీ దానికి వచ్చి దారికి వచ్చిన తర్వాత ఎవరో యాక్సిడెంట్ చేసినారని మేము అనుకున్నాం, కానీ యాక్సిడెంట్ కాలేదు. మళ్ళీ తర్వాత హాస్పిటల్కి పంపించిన తర్వాత నీకు యాక్సిడెంట్ జరిగిందా, ఏమైందా అంటే కాదు, నాకు మగ్దూమ్ అనేటోడు చంపి నా మొత్తం బంగారము, వెండి తీసుకుపోయిండు అని మాట్లాడింది. మగ్దూమ్ అనే వ్యక్తి ఒక ఆదివాసీ మహిళ పైన, ఆమె వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా ఆదివాసీ సాంప్రదాయంలో ఎలా ఉంటుందంటే ఈ శ్రావణ మాసం నెలలో మొత్తం రాఖీ కట్టడానికి వెళ్తారు. రాఖీ పౌర్ణమి నుంచి ఆమెకు వీలిన రోజు రాఖీ కట్టడానికి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి వెళ్ళొచ్చే క్రమంలో మగ్దూమ్ అనే వ్యక్తి ఆటోలో ఎక్కిన తర్వాత ఆ మహిళపై అత్యాచార యత్నం చేస్తే ఆమె ప్రతిఘటించడంతో, ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను రాటుతో తలపై తీవ్రంగా దాడి చేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆమె రోడ్డు పైన పడేసి వెళ్ళిపోయిండు. యాక్సిడెంట్ అయింది, ఈమె చనిపోయిందని చెప్పేసి 31వ తారీఖు రోజున యాక్సిడెంట్ కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఆమె 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చినాక నన్ను మగ్దూమ్ అనే వ్యక్తి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసిండు. నేను ప్రతిఘటించడంతో నా మెడలో ఉన్న బంగారము, నా చేతిలో ఉన్న వెండి తీసుకొని వాడు నన్ను కొట్టి పడేసిండని చెప్పి ఆమె చెప్పింది.
కరీంనగర్ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని పెండింగ్ పనులన్నీ త్వరలో పూర్తి చేస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 12వ డివిజన్లో ఆయన పర్యటించారు. టీఎన్జీఓ కాలనీలో స్థానిక కార్పొరేటర్ తోట రాములతో కలిసి సీసీ రోడ్డు, డ్రైనేజీ, కల్వర్టు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రావాల్సిన నిధులు రాక నగరంలో కొంత అభివృద్ధి కుంటిపడిందని మేయర్ అన్నారు. అభివృద్ధికి సహకరించాలని అధికార పార్టీ మంత్రులను చాలాసార్లు డిమాండ్ చేశామని తెలిపారు. ప్రభుత్వ పెద్దలకు నిధులు తీసుకురావడం సాధ్యం కాకపోతే ప్రజలకు బహిరంగంగా తెలపాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం సరైన నిధులు విడుదల చేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నగరంలో అన్ని డివిజన్లలో పనులు చేశామన్నారు. ఎర్రగుట్ట నుండి ఎన్జీఓ కాలనీ వరకు ఇళ్లలో నీరు చేరే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. రోజు 12 డివిజన్లో గౌరవ కార్పొరేటర్ తోట రాములు గారితో కలిసి మరి డివిజన్కి సంబంధించిన పెద్దలతో కలిసి మరి ఎన్జిఓస్ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. దీనిలో ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్, డ్రైనేజు, సీసీ రోడ్డు, అదేవిధంగా కల్వర్ట్స్ ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం. మరి గతంలో 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 12వ డివిజన్కు ఇప్పుడు చూసిన 12వ డివిజన్కు చాలా తేడా ఉంది. చాలా రకాల అభివృద్ధి పనులు మరి కోట్లాది రూపాయల నిధులతో పనిచేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతం గతంలో వర్షం వచ్చిందంటే ఈ ఎర్రగుట్ట కానించి మొదలుకొని టీఎన్జిఓస్ కాలనీ వరకు కూడా మొత్తం ఇండ్లలో నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడేవారు. మరి బ్రహ్మాండమైన డ్రైనేజ్ నెట్వర్క్ నిర్మించుకోవడం వల్ల ఈరోజు ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు తీసుకున్నాం. అంతేకాకుండా ఈ డివిజన్లో దాదాపు 70-80 కొత్తగా సీసీ రోడ్స్ కూడా ఏర్పాటు నిర్మించుకోవడం జరిగింది. చాలా చోట్ల డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ మెరుగుపరచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సీఎం రెసిడెన్స్లో కూడా దాదాపుగా ఇంకో కొంత పని 1-2 కోట్ల రూపాయల పని ఈ డివిజన్లో చేసేది ఉన్నది. ఈ పనులు పూర్తయితే ఈ డివిజన్లో మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ 10-15 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులన్నీ కూడా పూర్తయి ఒక మంచి అభివృద్ధి చెందిన డివిజన్గా 12వ డివిజన్ మరి ఏర్పడుతుంటే దీనికి మా కార్పొరేటర్ తోట రాములు గారు చేసిన కృషి, మరి మా పాలకవర్గం సహకారం, మా అధికారుల యొక్క కృషి వల్ల ఈ కార్యక్రమాలను పూర్తి కావడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. బల్దియా నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. గత 2 రోజుల క్రితం అడుగేస్తే బురద అంటూ మైత్రి ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్తో పాటు టవర్ సర్కిల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు. గణేష్ చతుర్థి రోజు వీధి వ్యాపారులు పూజా సామాగ్రిని విక్రయించిన అనంతరం వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళ్లగా ఆ చెత్తంతా పేరుకుపోయి పారిశుద్ధ్య సిబ్బంది ఆ వ్యర్థాలను తొలగించకపోవడంతో వర్షం కారణంగా చిత్తడిగా మారింది. తద్వారా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులను మైత్రి న్యూస్ ప్రచారం చేయడంతో సమస్య పరిష్కారం అవడంతో నగరవాసులు మైత్రి ఛానల్కు అభినందనలు తెలియజేస్తున్నారు. రాత్రి మైత్రి టీవీ ఛానల్ వారు ఈ యొక్క వ్యర్థాలకు సంబంధించినటువంటి ఒక స్టోరీని టీవీలో లైవ్ చేయడం వల్ల ఇప్పుడున్నటువంటి కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు వెంటనే స్పందించి ఈ యొక్క వ్యర్థాలను తొలగించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇలాంటి వ్యర్థాల వల్ల ఇక్కడికి వేలాది మంది ప్రజలు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. కానీ ఈ నిత్యం వచ్చే ప్రజలకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి తేట తెల్లంగా మైత్రి ఛానల్లో మొన్న రాత్రి వేళలో కూడా ఇక్కడికి వచ్చి ప్రజలను ఇంటర్వ్యూలు తీసుకొని ప్రజల చేత వారి యొక్క సమస్యను తెలుసుకున్నటువంటి మైత్రి ఛానల్కు ప్రత్యేక అభివందనలు. అదేవిధంగా ఇదే రకంగా పలు సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య కూడా ఉంది. ఉన్నటువంటి సమస్యలు అధికారుల దృష్టికి పోతూ ఉన్నది తప్ప అసలు వేరే విధంగా అయితే పోవట్లేదు. వాళ్ళు చూసి చూడనట్టుగా వివరిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు. వాటికి కరెక్టు మైత్రి ఛానల్ వాళ్ళు చేసినటువంటి దానికే వాళ్ళు రెస్పాండ్ అవుతారు తప్ప అసలు రావట్లేదు. ఇప్పుడు మనం కరీంనగర్లో పెద్ద మార్కెట్ ఇది, కనీసం 1000 లక్షల కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఆనాడు హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి కోతరాంపూర్, బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు సిపిఐ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదన్నారు. రజాకార్ వ్యవస్థను అంతమొందించడానికి హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మక్తూమ్ మొహియుద్దీన్లు 1947 సెప్టెంబర్ 11న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడా సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, మణికంఠారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాకుండా నిజాం నిరంకుశ పాలన కింద స్వతంత్ర దేశంగా మేము ఉంటామని ప్రకటించుకున్నటువంటి ఈ రజాకర్ల వ్యవస్థను అంతమొందించడానికి సెప్టెంబర్ 11, 1947 సంవత్సరంలో మరి పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం కావాలి, ఈ యొక్క రజాకర్ల వ్యవస్థ అంతమొందించాలి, దున్నేవాడికి భూమి కావాలి, భూమి కోసం భుక్తి కోసం దాస్య సుంకాల విముక్తి కోసం మరి పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి మొట్టమొదటి కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి గారు, మక్దూమ్ మొయినుద్దీన్ గారు, అదేవిధంగా రావి నారాయణరెడ్డి గారు ముగ్గురు కలిసి ఈ దేశంలో రజాకర్లను తరిమి కొట్టాలని పిలుపు సాయుధ పోరాటం ద్వారానే మరి ఆయుధాలు బట్టి మరి ఎక్కడికి కట్టెలు, గొడ్డళ్ళు, కత్తులు మరి అన్నిటిని బట్టి కూడా రజాకర్లను తరిమి కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తేవాలని పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి పట్టణం మరి కదిలి పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు. కరీంనగర్ అభివృద్ధితో పాటు స్మార్ట్ సిటీ పనుల అవినీతిపై చర్చకు రావాలని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ మేయర్కు సవాల్ విసిరారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ కు పట్టిన శని మేయర్ సునీల్ రావు అని, త్వరలోనే నగర ప్రజలకు విముక్తి లభించనుందని చెప్పారు. సునీల్ రావుకు కంటి చూపు మందగించిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు గాలి కుదిలేసి విదేశీ పర్యటనలు చేశారని, ఇందుకు ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. నగర ప్రజల విశ్వాసాన్ని మేయర్ కోల్పోయారని చెప్పారు. గడిచిన 8 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలన్నారు. నిరంతర ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమం కోసం, జిల్లా అభివృద్ధి కోసం పొన్నం కష్టపడుతున్నారని, ఆయనను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్నారు. స్మార్ట్ సిటీ పనుల అవినీతి సొమ్ముతో ఇల్లు కట్టుకున్నాడని సునీల్ రావుపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి బీజేపీ సంజయ్ దగ్గరికి పోతావు, ఇంకొకసారి వినోద్ కుమార్ దగ్గరికి పోతావు. నీకు వ్యభిచార రాజకీయాలు ముందుగా మానుకొని కరీంనగర్ నగరానికి సంబంధించి అతి తక్కువ కాలం మాత్రమే నీకు పీరియడ్ ఉంది. ఆ పీరియడ్కి సంబంధించినటువంటి విషయంలో నగరానికి ఏం చేయాలన్నాను. నీకు సిగ్గు శరం ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న దగ్గరికి వచ్చి కరీంనగర్ నగరానికి నిధులు కావాలి, ఇక్కడ సమీక్ష సమావేశం ఉంది అని అడిగే హక్కు లేదు. కాబట్టి నువ్వు అడుగుతలేవు, కాబట్టి నువ్వు ఈరోజు ఇలాంటి పిచ్చి కూతలు కూస్తున్నావని మేము తెలియజేస్తున్నాం. ఒక మంత్రిగా ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించేటువంటి బాధ్యతలు నువ్వు చెప్తే వినే పరిస్థితిలో ఆయన లేరు. ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్రంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి విధులు కానీ నిధులు కానీ ఏం తీసుకురావాలి, జిల్లాని ఎట్లా అభివృద్ధి చేయాలి, లోయర్ మేనర్ డ్యామ్ని ఎట్లా ప్రసిద్ధి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీని ఎట్లా తీసుకురావాలి, పక్కన ఉన్నటువంటి జేఎన్టీయూకి సంబంధించినటువంటి దానికి నిధులు ఎట్లా తీసుకురావాలనే దాని మీద పొన్నం ప్రభాకర్ అన్న అహర్నిశం కృషి చేస్తూ ఉంటే అది చూసి ఓరులని నీకు బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారు అనే విషయం స్పష్టంగా ఎప్పుడో అర్థమైందని. కరీంనగర్లో అక్రమ వడ్డీ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లడం వెనుక ఉన్న ఆర్థిక కోణం ఏంటి? ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీల పేరుతో అక్రమంగా చలామణి కావడం వెనుక వారికున్న ప్రధాన ఆదాయ వనరులేంటి? ఒక్క కరీంనగర్ కేంద్రంగానే ఇన్ని కోట్ల అక్రమ వడ్డీ వ్యాపారం జరుగుతుందంటే ఐటీ శాఖ, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఇంతకీ కరీంనగర్లో అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు ఎవరు? వారి పెట్టుబడుల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? వారు ప్రభుత్వాలకు ఎగ్గొడుతున్న ట్యాక్సులు ఎన్ని కోట్లు? ఈ వివరాలు తెలియాలంటే వాచ్ దిస్ మైత్రి ఎక్స్క్లూసివ్ స్టోరీ. కరీంనగర్లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారం వెనుక సులభతరమైన పెట్టుబడులను కనుక్కున్నారు అక్రమ వడ్డీ వ్యాపారస్తులు.
వడ్డీలు ఇవ్వడానికి అందుకు కావాల్సిన పెట్టుబడులను ఈజీగా సంపాదిస్తున్న వైనం చూస్తుంటే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే. అలా సంపాదించిన మొత్తాన్ని కోట్లలో వడ్డీలకు తిప్పుతూ ఇన్కమ్ ట్యాక్స్ కి దొరకకుండా బడా వ్యాపారులుగా చెలామణి అవుతున్న వారి తెలివితేటలకు ఆశ్చర్యపడాల్సిందే. ఇలా కరీంనగర్లో అక్రమ మార్గంలో సంపాదిస్తున్న ఆనకొండలు వేరెవరో కాదు. వారిలో అగ్రగణ్యులు చిట్టుమల్ల శ్రీనివాస్, ఆయన కుమారుడు కాగా మిగతా వారిలో కొండా మురళి, వంగల సంతోష్, సరస్వతి నాగార్జునాచారి, వర్ష వీరేశం తదితరులు ముఖ్యులు. ఇక వీరి అక్రమ సంపాదన విషయానికి వస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. వీరి ప్రధాన ఆదాయ మార్గం చిట్టీల దందా అనేది జగమెరిగిన సత్యం. వీరిలో ప్రధానంగా కొండా మురళి నడిపిస్తున్న జీరో చిట్టీల దందా నేడు 90 కోట్లకు పైగా ఉంటుందని నగరంలో చర్చ జరుగుతోంది. 5 లక్షల చిట్టి మొదలుకొని 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు చిట్టీలను ఎలాంటి రిజిస్ట్రేషన్ అనుమతులు లేకుండా నడుపుతున్నాడని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో కేటగిరీలో ఒక్క చిట్టి మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో చిట్టీలను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇలా అక్రమంగా నడుస్తున్న జీరో చిట్టీల విలువ కేవలం కరీంనగర్ పట్టణంలోనే 100 కోట్ల వరకు ఉంటుందనేది అంచనా. ఇలా అక్రమ చిట్టీలు నడుపుతూ గతంలో ఒకసారి కొండా మురళి పోలీసులకు చిక్కాడని చెబుతారు. గతంలో సిపిగా పనిచేసి బదిలీపై వెళ్లిన సత్యనారాయణ నగరంలో అక్రమ వడ్డీ వ్యాపారులు, అక్రమ చిట్టి దందాలు చేసే వారిపై అప్పట్లో దాడులు చేసి అరెస్టు చేశారు. ఆ సమయంలో కొండా మురళి, వంగల సంతోష్ తదితరులపై కేసులు నమోదైనట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటే కరీంనగర్లో కొండా మురళి నడిపిస్తున్న జీరో చిట్టీల దందా వల్ల కోట్లాది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు నష్టం జరుగుతోంది. మరోవైపు ఈయన వద్ద చిట్టీలు వేసే వారిలో నగరానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. అందులో బడా వ్యాపారులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, కొంతమంది ఉన్నత ఉద్యోగులు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. గతంలో వీరిపై ఐటీ శాఖ రైడ్ చేసినప్పుడు కొండా మురళితో పాటు ఈ ప్రముఖులంతా లక్షల్లో ఫైన్ కట్టారని సమాచారం. ప్రస్తుతం ఐటీ శాఖ, పోలీస్ శాఖ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ వీళ్లంతా యాక్టివ్ అయ్యారని తెలిసింది. ఆయా శాఖలు ఇప్పుడిప్పుడే రైడ్ చేస్తే 100 కోట్ల జీరో చిట్టీల దందా బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలా జీరో చిట్టీల ద్వారా పోగేసిన బ్లాక్ మనీనే ఈ ముఠా సభ్యులు రియల్ దందా, అక్రమ వడ్డీలు, అక్రమ ఫైనాన్స్లకు తిప్పుతున్నారు. ఈ ముఠా బారిన పడి ఎంతో మంది సామాన్యులు సర్పం కోల్పోతున్నారు. భవిష్యత్తు అవసరాలకు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టే చిరు వ్యాపారులు, ప్లాట్లు కొనుగోలు చేసే మధ్యతరగతి వారిని టార్గెట్ చేయడం వీరి ప్రధాన లక్ష్యం. మధ్యతరగతి వాళ్లు పెట్టే 100% పెట్టుబడుల్లో 10-20% పెట్టుబడులు సర్దడం, అనంతరం అధిక వడ్డీల పేరుతో వారి ప్రాపర్టీలను అక్రమంగా లాగేసుకోవడం ఈ ముఠా ప్రధాన వృత్తి. ఇప్పటికైనా ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్ జీరో చిట్టీల దందాలు చేసే అక్రమార్కులపై దృష్టి పెడితే వారి ప్రధాన ఆదాయ వనరుకు దెబ్బ పడుతుంది. దీంతో వాళ్లను ఇలా అక్రమ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలు చేయకుండా నిలువరించవచ్చు. ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడవచ్చు. ఇవే కాకుండా నగరంలో అక్రమ ఫైనాన్స్ దందాలు కోకొల్లలుగా నడుస్తున్నాయి. వాటి బారిన పడి 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాటిపై మరో కథనంలో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మైత్రి ఛానల్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఓ మహిళ తన ఇంటి ముందు మురికి కాలువతో ఇబ్బందులు పడుతున్నానంటూ నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కాగా రామంచ దేవవ్వ నిరసన తెలిపిన వార్తను మైత్రి ఛానల్లో ప్రసారం చేయగా సంబంధిత అధికారులు స్పందించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జేసీబీ సహాయంతో మురుగు కాలువను శుభ్రం చేసి పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. మురుగునీరు వెళ్లిపోవడంతో దేవవ్వ ఊపిరి పీల్చుకున్నది. స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకట్రెడ్డి, కారోబార్ మాధవరావు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ నెల 14వ తేదీన జరగబోయే అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని అర్బన్ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ లో జరగబోయే సమావేశానికి అర్బన్ బ్యాంక్ సభ్యులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. గత సమావేశాలతో సభ్యులకు పూర్తి స్థాయి వివరాలు చేరలేదన్నారు. మొత్తంగా 9,000 మంది సభ్యులు ఉండగా 1000 మందికి పైగా సభ్యులు హాజరవ్వడమే లక్ష్యమన్నారు. బోగస్ సభ్యులను తొలగించేందుకు ఆధార్ అనుసంధానం చేయనున్నామని తెలిపారు. గంగాధర బ్రాంచ్ను త్వరలో మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నామని చెప్పారు. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లు 7.5% ఉండేవని ప్రస్తుతం 8% అందించనున్నామని, సీనియర్ సిటిజన్లకు 8.5% అందజేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు మోహన్, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, రవీందర్ రెడ్డి, సందీప్, భాస్కర్, సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శనివారం రోజు ఉదయం 11 గంటలకు రెవెన్యూ గార్డెన్ కలెక్టరేట్ ఆపోజిట్ రెవెన్యూ గార్డెన్లో జరుగుతుంది. దాదాపు మా బ్యాంకు పరిధి 10 కిలోమీటర్ల పరిధి ఉంటుందండి. 10 కిలోమీటర్ల పరిధి 10 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 9,000 మంది సభ్యులు ఉన్నారు. చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఈ సర్వసభ్య సమావేశాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా గౌరవ సభ్యులందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా మీ ద్వారా మా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. గతంలో తూతు మంత్రంగా జరిగిన సమావేశాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ బాడీ మాది. ఈ బాడీను కంప్లీట్గా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగిందని మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. సమావేశం ఎజెండా అంటే మెయిన్ ఏంటంటే ఆధార్ అనుసంధానం చేయాలని ఒకటి మాకు తీర్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే 10 కిలోమీటర్ల పరిధి దాటి బోగస్ సభ్యులు ఉన్నాయని గతంలో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి. వాటిని సవరించడానికి జనరల్ బాడీ సమావేశంలో ఆధార్ అనుసంధానాన్ని తీర్మానం చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే గంగాధర బ్రాంచ్ త్వరలో మేము ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ 2-3 రోజుల్లో కానీ 3-4 అదే ఈ 1 వీక్లో కానీ ప్రారంభించదలుచుకున్నాము. మరియు సభ్యులకు కూడా మెయిన్ ప్రధాన ఎజెండా సభ్యులకు డివిడెండ్ 3 years ఇప్పించాలని ఈ కమిటీ చాలా ప్రయత్నిస్తున్నది. ఆర్బీఐ గారి ఆదేశానుసారము అది కూడా నిర్ణయం తీసుకుంటాము. మరియు ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము 1 కోటికి పైగా లాభాలు ఆర్జిస్తున్నాము. కాబట్టి ఈ మన యొక్క వర్క్ నెట్వర్క్ ప్రాఫిట్ చూసి ఆర్బీఐ వారు మనకు బ్రాంచ్ సాధించుటకు గత 40 సంవత్సరాల నుంచి ఎలాంటి బ్రాంచ్ ఈ బ్యాంక్ ఓపెన్ చేయలేదు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని కమాన్ రోడ్లో గల చల్లా కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద సిద్ధిబుద్ధి శ్రీ వరసిద్ధి వినాయకుని కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశేషమైన జనం చేరుకుని వినాయకుని కళ్యాణాన్ని తిలకించి మండపంలో కొలువుదీరిన గణనాయకుణ్ణి దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం మంటప నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. చల్లా కాంప్లెక్స్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చల్లా కాంప్లెక్స్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పైడ శ్రీనివాస్ అన్నారు. అదేవిధంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లా కాంప్లెక్స్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ఆ యొక్క ఘనంగా నిర్వహించడంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు మా యొక్క గణేషుని యొక్క నిత్య పూజతో సహా ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా మేము నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం మొదలవుతుంది మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో. అందులోనే భాగంగానే ఈరోజు సిద్ధి బుద్ధి శ్రీ వరసిద్ధి వినాయక వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అశేషమైనటువంటి భక్తుల యొక్క సమక్షంలో ఆ యొక్క సిద్ధి బుద్ధి శ్రీ వరసిద్ధి గణపతి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు చాలా ఘనంగా నిర్వహించారు. ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నాన్ని ప్రసాదించాలని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, కాళోజీ అవార్డు గ్రహీత నలిమిల భాస్కర్ అన్నారు. కరీంనగర్లోని శివనగర్లోని నలిమిల భాస్కర్ స్వగృహంలో హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దానిని వృధా చేయడం మహాపాపం అనే నినాదంతో వీటిని ముద్రించారు. అనంతరం నలిమిల భాస్కర్ కాళోజీ పురస్కారం అందుకున్న సందర్భంగా శాలువాతో మెమంటోతో సత్కరించారు.
అన్నం వృధా చేయకూడదని, ఆకలితో అలమటిస్తున్న వారికి ఆ అన్నాన్ని అందించాలని డాక్టర్ నలిమిల భాస్కర్ అన్నారు. పేదలందరికీ భోజనం అందాలని భగవంతుని ప్రతిరోజు కోరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ధనపురి సాగర్, మహేందర్, రాజు, రమణ, మాధవ్, వేణుగోపాల్ శర్మ పాల్గొన్నారు. యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టబోయే రాష్ట్ర స్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాతం తిరుపతి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని అపూర్వ డిగ్రీ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగబోయే సమావేశాలలో విద్యారంగంపై ప్రధానంగా చర్చిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించాల్సిన విధానాల పట్ల చర్చ జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం, ఎన్ఐటి ప్రొఫెసర్ రమాలతో పాటు వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సామాజికవేత్తలు, ప్రజాసంఘ ఉద్యమ నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈ నెల 12వ తేదీన జరగబోయే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ రాజేష్ నాయక్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పుల రాహుల్, సందా గణేష్ నాయకులు పాల్గొన్నారు. హాస్టల్ ఇష్యూస్ కానీ పాఠశాల ఇష్యూస్ మీద అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ దేశంలో విద్యారంగంలో ఒక సమూలమైనటువంటి మార్పు రావాలి. అది దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అటువైపుగా ప్రభుత్వాల ఆలోచన ఎట్లా ఉంది ఏంటి అనేటువంటి కూడా అంశాలను కూడా ఈ రాష్ట్ర విస్తృత సమావేశంలో చర్చించబోతా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి బడ్జెట్ను కనుక మనం పరిశీలన చేస్తే రాష్ట్ర బడ్జెట్లో పూర్తిగా కోత విధించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కంటే కూడా ఈ సంవత్సరం కోత విధించడం అంటే గతంలో 21,300 పైచిలకు సుమారుగా కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి మన బడ్జెట్ను కనుక చూస్తే దాన్ని కోత విధించి అంటే 21,292 రూపాయలు మాత్రమే కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. బీజేపీ మండల అధ్యక్షుడు నగనూరి శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. గన్నేరువరం మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త తమ తమ బూతులలో 200 మంది సభ్యత్వాలకు తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీయేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి పరశురాములు గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన మాసంను పురస్కరించుకుని సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సఫా అధ్యక్షులు హఫీజ్ హకీం ముఖ్య అతిథిగా హాజరై రోగులకు పండ్లను అందజేశారు. సఫా బైతుల్ మాల్ ఎలాంటి మత వ్యత్యాసం లేకుండా కేవలం మానవ సేవే మాధవ సేవ ధ్యేయంగా కృషి చేస్తుందని సంస్థ ప్రతినిధులు అన్నారు. పేదలకు, ఫుట్పాత్లపై నివసించే వారికి దుప్పట్లను అందజేయడంతో పాటు వితంతువులకు పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సఫా బైతుల్ మాల్ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వారి కార్యకర్తలు పండ్లు పంచడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలిపినారు. సఫా బైతుల్ మాల్ ఈనాడు సఫా బైతుల్ మాల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మ నెల శుభ సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. చాలామంది రోగులకు దీని ద్వారా
ఈ పనులు పంపిణీ చేయడం జరిగింది. సఫా బైతుల్ మాల్ ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు కరీంనగర్లో చేస్తుంది. बच्चों के वार्ड के अंदर और दूसरे वार्डों के अंदर फल तकसीम करें। इस मौके पर मैं हमारे तमाम सफ़ा बैतुल माल के जितने नुमाइंदे हैं उन तमाम की तरफ से दवाखाने का भी और मीडिया का भी शुक्रिया अदा करता हूं और अवाबुन्नास के एतबार से मैं ये अपील करता हूं कि सफ़ा बैतुल माल के ये दीनी फलाही रिफाई खिदमात के ऊपर आप लोग हमारा ताउन फरमाएं। इंशाअल्लाह ऐसी खिदमत हम हमेशा ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.